తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేనక వెళ్ళటానికి లేచింది. హరికృష్ణ 50 రూపాయల కాగితం తీసి మేనక చేతికిచ్చాడు. నేనడిగిన ఫీజు ఏమిటో గుర్తుందిగా అన్నాడు. గుర్తుంది అన్నట్లు తల ఊపింది. ఆ సంగతి గుర్తుంచుకుంటే అదే 10,000 వెళ్ళిరా అన్నాడు. మేనక అతని గది నుంచి బయటకు వచ్చింది. మేనకకి హరికృష్ణ మాటలు ఒక ఘాటైన ఇంజెక్షన్గా, అది పనిచేసినట్టుగా, శక్తి బలం ఇస్తున్నట్లుగా అనిపించసాగింది. 10 రోజుల తర్వాత మేనక ఆ సాయంత్రం బజార్ నుండి తిరిగి వస్తోంది. ఈ 10 రోజుల్లో మేనక బాగానే కోలుకుంది. ఒక్కత్తి కూర్చున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవటంలో తనెంత పొరబడింది గుర్తుకు వచ్చేది. దొడ్లో ఏ బట్టలు ఆరేస్తున్నా మేనక తలెత్తి ఆకాశం వైపు చూసేది. అక్కడ నీలాకాశంలో తెల్ల మబ్బులు గుంపులు గుంపులుగా తరలి వెళ్తూ ఉండేవి. నల్లటి పక్షులేవో బారులు తీరి ఎగురుతూ ఉండేవి. మందార చెట్టు మీద పిచ్చుకల రొద, వీధిలో పిల్లలు ఆడుకునే శబ్దం, ఇవన్నీ ఒక అనిర్వచనీయమైన ఆనందం ఇస్తున్నట్లుగా ఉండేవి. అమ్మో, చచ్చిపోతే ఏముంది, చీకటి, నల్లటి గుహలాటి అనంతమైన చీకటి. మేనక శరీరం జలధరించేది. సమయానికి వచ్చి రక్షించిన హరికృష్ణ గుర్తుకు వస్తే మేనక మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోయేది. అతను జీవితం గురించి చెప్పిన మాటలు మేనక లేత మనసులో ధైర్యం, ఉత్సాహం అనే బలమైన బీజాలుగా నాటుకున్నాయి. మేనకకి ఏదో విశ్వాసం మనసంతా నిండి ఉన్నట్టుగా ఉంది. జీవితం అంటే ఇప్పుడేమీ భయం లేకుండా ఉంది. హరికృష్ణ తనని మహాప్రమాదం నుంచి రక్షించాడు. సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న తనని అలవోకగా ఎత్తి గట్టు మీద నిలబెట్టాడు. జీవితాంతం మనసులో అతనికి గుర్తుకు వచ్చినప్పుడల్లా నమస్కరించడం మినహా తను ఇంకేం చేయగలదు. అతను ఆ క్లినిక్లో ఒకరి క్రింద పనిచేస్తున్నాడు. ఇలా తను సాయపడిన వ్యక్తులకి అయ్యే డబ్బు ఖర్చు తన జీతంలో నుంచి చెల్లిస్తాడట. అతని చెల్లెలు సునీత మరణం ఆ కుటుంబంలో ఆరని దుఃఖాగ్ని. మేనక దగ్గర అతను ఒక్క పైసా ఫీజు తీసుకోలేదు. మేనకకి ఎలాగో అనిపించింది. ఇంటికి వచ్చిన మేనక అతనికి ఏమివ్వాలో తోచలేదు. అతనిని తను జీవితాంతం మర్చిపోలేదు. తన గుర్తుగా అతనికి కూడా ఏదైనా ఇవ్వాలి అనిపించింది. ఇంట్లో ఏదీ కనిపించలేదు. చివరికి మేనక తల్లి కత్తిరించి పడేసిన కొత్త గుడ్డల పీలకల్ని తీసుకుంది. 4 రంగుల గుడ్డలు కలిపి ఒక కుందేలు బొమ్మ కుట్టి దాని నిండా ఆ గుడ్డ పీలికలు నింపింది. కళ్ళకి గుండీలు కుట్టింది. అది తీసుకుని సరాసరి హరికృష్ణ క్లినిక్కి వెళ్ళింది. మేనక వెళ్ళేసరికి అతను ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మేనకను చూడగానే హలో అన్నాడు. మేనక సంచి పట్టుకుని లోపలికి వచ్చింది. కూర్చో, ఎలా ఉన్నావు అని అడిగాడు. బాగానే ఉన్నాను. పిచ్చి ఆలోచనలేమీ రావటం లేదుగా నవ్వుతూ అడిగాడు. తల అడ్డంగా తిప్పింది. అతను ఆ తిప్పిన తీరుకి నవ్వుతూ చూశాడు. మేనక వంగి క్రింద పెట్టిన సంచి ఎత్తి ఒడిలో పెట్టుకుని అందులో నుంచి కుందేలు బొమ్మ తీసింది. అది అతనికి ఎదురుగా టేబుల్ మీద పెట్టింది. ఏమిటది? అతను ఆశ్చర్యంగా చూశాడు. మీకోసం తీసుకువచ్చాను. మీకు మేము ఫీజు ఏదీ ఇవ్వలేదు. ఇది నా గుర్తుగా కానుకగా ఇద్దామని తెచ్చాను మొహమాటంగా అంది. మై గాడ్, అది అతని ఊతపదంలా ఉంది. అతను ఆ బొమ్మని చెవులు పట్టుకొని లేపి తన దగ్గరికి తీసుకున్నాడు. దాని ఆకారం, కళ్ళు ముచ్చట పడుతున్నట్టుగా పరీక్షగా చూశాడు. చాలా బాగుంది, రియలీ వండర్ఫుల్ అన్నాడు. ఆ మెచ్చుకోలులో నటన లేదు. మేనకకి ఆనందం వేసింది. దాని బుగ్గ గిల్లినట్టు గిల్లాడు. దీని పేరేమిటి అని అడిగాడు. మేనక అప్పటికే కుర్చీలో నుంచి లేచింది. నాకు తెలియదు అంది. అతను క్షణం ఆగాడు. నేను చెప్పనా అన్నాడు. చెప్పమన్నట్టు చూసింది. మిన్ను, చాలా కరెక్ట్ పేరు, బాగుంది కదూ అన్నాడు. మేనక బుగ్గలు ఎర్రబడినాయి. గబాలన వెనక్కు తిరిగి వెళ్తున్నా అనైనా చెప్పకుండా తలుపు తెరుచుకుని బయటకి పారిపోయి వచ్చేసింది. ఆ రోజంతా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేనకకి ఆ మాట గుర్తుకు వస్తే ఎలాగో అనిపించేది, నవ్వుకునేది. మర్నాడు మంగమ్మ భాగ్యమ్మ గారింటికి వెళ్ళి ఆవిడకి అప్పడాలు, కందిసున్ని చేసి పెట్టి వచ్చానని చెప్పింది.
మంగమ్మ వచ్చేటప్పుడు ఆవిడ వద్దన్నా వినకుండా అప్పడాలు కందిసున్ని ఇచ్చి పంపింది. ఏ పని కావాలన్నా పని కుర్రాడితో కబురు చేస్తే వచ్చి చేసి పెడతానని మరీ మరీ చెప్పి వచ్చాను. ఏమిటో మన రెక్కల కష్టం తప్ప వాళ్ళకి ఏమివ్వగలం మనం అంది. మంగమ్మ కూడా చెప్పింది. భాగ్యమ్మ గారికి హరికృష్ణ తర్వాత 2 పిల్లలు పుట్టిపోయారట. ఆ తర్వాత సునీత పుట్టిందట. ఆ అమ్మాయి అంటే ఆవిడికి హరికృష్ణకి ఎంతో ప్రాణమట. కాలేజీలో చదువుతున్నా ఎవరినో ప్రేమించింది. అతను పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి ఇంకో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన సునీత అతనితో దెబ్బలాడి ఇంటికి వచ్చేసింది. తల్లి అన్నగారు అతన్ని గురించి మర్చిపోమ్మని చెప్పారు. వేరే పెళ్లి చేస్తామని అన్నారు. కానీ ఆ మాటలు సునీత బుర్రకి ఎక్కనే లేదు. అతను తనని మోసం చేశాడని అవమానంగా భావించింది. అసలు ఇక ఈ బ్రతుకు అంటే విరక్తి ఏర్పరచుకుంది. అతను తనని మోసం చేశాడు అనే షాక్ నుంచి తేరుకోలేకపోయింది. హరికృష్ణ ఊర్లో లేడు. ఏదో పని మీద బొంబాయి వెళ్ళాడు. సునీత నిద్రమాత్రలు మింగేసింది. మర్నాడు భాగ్యమ్మ చూసి తెలుసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లేసరికి ఆలస్యమైపోయింది. హరికృష్ణ వచ్చేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. కళ్ళెదుట ఆడుతూ పాడుతూ తిరుగుతున్న పిల్ల హఠాత్తుగా మాయమైనట్లుగా అయిపోయింది. భాగ్యమ్మని మామూలు మనిషిని చేయటానికి ఎవరితరం కాలేదు. ఆవిడ 6 నెలలు మంచం మీద నుంచి లేవలేదు. హరికృష్ణ ఆవిడని రాత్రింబవళ్ళు ఆడపిల్ల కంటే ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడి బ్రతికించాడు. హరికృష్ణ కోసమే బతుకుతున్నాను అంటుందట ఆవిడ. మంగమ్మ చెబుతుంటే మాధవి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వింది. మేనక మాత్రం అలాగే శూన్యంలోకి చూస్తున్న దానిలా కూర్చుండిపోయింది. ఆ సమయంలో సునీత పడిన బాధ ఏమిటో, అనుభవించిన నరకం ఏమిటో మేనకకి బాగా అర్థమైంది. అందుకేనన్నమాట హరికృష్ణకి ఆత్మహత్య అనే మాట వింటేనే అంత కోపం ఉప్పెనలా వస్తుంది. మేనకకి భాగ్యమ్మగారు గుర్తుకు వస్తే అపరిమితమైన జాలి కలగసాగింది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విషాదం. అన్ని విధాలా ఉన్న ఆవిడకి ఈ కడుపుకోత ఏమిటో. చచ్చిపోయిన సునీత కంటే బ్రతికి ఉన్న ఈవిడే దురదృష్టవంతురాలు అనిపిస్తోంది. బజారులో పరధ్యాసగా వస్తోంది మేనక. ఇంతలో భాగ్యమ్మగారు కనిపించింది. ఆవిడని చూడగానే మేనక ఆనందంగా ఆత్రంగా రోడ్డు దాటి పరిగెత్తుకు వెళ్ళి పలకరించింది. బాగున్నారా అమ్మా? ఆవిడ మొదట తెల్లబోయినా ఆ వెంటనే మేనకని గుర్తుపట్టి, నువ్వా? ఎవరో అనుకున్నాను సుమా, నువ్వెలా ఉన్నావు అంటూ మేనక భుజాలు చుట్టూ చెయ్యి వేసి సంతోషంగా దగ్గరికి తీసుకుంది. ఆవిడకి ఆ వయసు పిల్లలు ఎవరిని చూసినా సునీత గుర్తుకు వస్తుంది. నేను బాగానే ఉన్నాను. నీరసంగా ఏం లేదుగా? ఏం లేదు అన్నట్టు తల తిప్పింది. ఎక్కడికి వెళ్ళున్నారు? గుడికి. చేతిలో బుట్ట, పూల బుట్ట చూపించింది. మేనక ఆవిడతో పాటు నడవసాగింది. ఆ బుట్ట అడిగి తీసుకుని తను పట్టుకుంది. నడిచి వెళ్తున్నారే అమ్మా అంది. ఆవిడ సుస్థి మనిషి అని చూస్తుంటే తెలుస్తూనే ఉంది. ఆవిడ కళ్ళల్లో విషాదానికి, ఆ కళ్ళ క్రింద ఏర్పడిన నల్లటి చారలకు ఇప్పుడు అర్థం ఏమిటో తెలుస్తోంది. ఆవిడలో బాగా హరికృష్ణ పోలికలున్నాయి. గుడి దగ్గరేగా, కాస్త నడుద్దామని అంది. ఇద్దరూ గుడికి వెళ్లారు. మేనక తను కూడా ఆవిడతో పాటు ప్రదక్షిణాలు చేసింది. ఆవిడ కొబ్బరికాయ కొట్టింది. పూజారి ఇచ్చిన కుంకుమ, పూలు మేనకకి ఇచ్చింది. మేనక బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుంది. ఆవిడ నడవలేక ఆయాసపడుతుంటే మేనక చెయ్యి ఆసరా ఇచ్చింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆవిడ ఆయాసపడుతుంటే మేనక తనే తాళం చెవులు అడిగి తీసుకుని తాళం తీసి తలుపులు తెరిచింది. ఆవిడ లోపలికి వచ్చి కూర్చుంది. మేనక లైటు వేసి, ఆవిడకి ఫ్యాన్ వేసి, ఆవిడ పురమాయింపు మీద లోపలికి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. మేనక మంచినీళ్ల గ్లాసుతో తిరిగి వచ్చేసరికి హరికృష్ణ లోపలికి వచ్చాడు. అతను లోపల నుంచి చనువుగా మంచినీళ్లు తెస్తున్న మేనకను చూసి ఆగిపోయాడు. ముఖాన కుంకుమ బొట్టుతో, జడలో పువ్వులతో, చేతిలో మంచినీళ్ల గ్లాస్ పట్టుకుని నిలబడిన మేనక ఆ ఇంట్లో ఒక వ్యక్తిలా చనువుగా గమ్మత్తుగా అనిపించింది అతనికి. ఏమైందమ్మా, మళ్ళీ ఆయాసం వచ్చిందా? తల్లి దగ్గరికి వస్తూ అన్నాడు. ఆవిడ అవునన్నట్టు తల ఊపింది. ఆవిడ ఆస్తమా పేషెంట్. కాస్త అలసినా అశాంతి పడినా ఆయాసం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? బజారుకా? తల్లి కాళ్ళకి చెప్పులు, పక్కన పడి ఉన్న పర్సు చూస్తూ అన్నాడు. గుడికి వెళ్ళాను. నడిచా? అవునన్నట్టు చూసింది. ఎన్నిసార్లు అలా నడిచి వెళ్ళవద్దని చెప్పానమ్మా? అతను నిష్ఠూరంగా అన్నాడు. అతను వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి సొరగులాగి
అందులో నుంచి సిరెంజ్ తీసి ఇంజెక్షన్ బాటిల్లోకి గుచ్చి మందులాగి తెచ్చి ఆవిడ జబ్బకి ఇచ్చాడు. మేనక చూస్తోంది. భాగ్యమ్మగారి ఆయాసం కాసేపటికి తగ్గింది. దగ్గరే కదా అని నడిచి వెళ్ళాను. ఆ మెట్లు ఎక్కేసరికి వచ్చేసింది. తిరిగి వచ్చేటప్పుడు రిక్షాలు లేవు. పాపం మేనక లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేదే. వాడేమయ్యాడు? సినిమా చూస్తానంటే పంపాన్రా. వాళ్ళు లేకుండా వెళ్ళవద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా అంటూ అతను ఆమె చెయ్యి పట్టి లోపలికి తీసుకెళ్లాడు. ఆవిడని పడుకోబెట్టి తిరిగి వచ్చాడు. అప్పటి వరకు అక్కడ నిలబడిన మేనక ఎందుకో టేబుల్ వైపు చూసింది. అక్కడ హరికృష్ణ వస్తువులతో పాటు కుందేలు బొమ్మ ఉంది. దాని మెడలో చిన్న అట్ట మీద మిన్ను అని అందంగా వ్రాసి ఉంది. మేనక నవ్వు ముఖంతో చూసింది. మేనక కళ్ళు సునీత ఫోటో వైపు మళ్ళినాయి. ఎంత దురదృష్టవంతురాలు అనిపించింది. హరికృష్ణ యువతలికి వచ్చాడు. కూర్చో అన్నాడు. వెళతాను. అమ్మకి చెప్పండి నేను వెళ్తున్నానని అంది కూరల బుట్ట తీసుకుంటూ. థ్యాంక్ యూ అన్నాడతను. ఎందుకు? అమ్మని ఇంటికి తీసుకువచ్చి వదిలినందుకు. ఆయాసం వస్తే ఆవిడ కదల్లేదు, మాట్లాడలేదు. నువ్వు వెంట ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నాకు తెలిసి నేను వెళ్ళి తీసుకువచ్చేసరికి ఎంతసేపు అయ్యేదో అన్నాడు. మేనక మీరు నాకు కృతజ్ఞతలేం చెప్పకూడదు అంటూ ఏదో చెప్పాలనిపించింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. కూరల బుట్ట తీసుకుని వచ్చేసింది. అతను గేటు వరకు వచ్చి సాగనంపాడు. గేటు తెరిచి గుడ్ నైట్ అన్నాడు. మేనకకి మళ్ళీ ఏమనాలో తోచలేదు. ఇంటికి వచ్చేసింది. రాత్రి 9 గంటలు కావస్తోంది. హరికృష్ణ క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళబోతున్నాడు. మేనక వచ్చింది. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన మేనకను చూసి అతను ఆశ్చర్యపోయాడు. అమ్మమ్మకి వెన్నునొప్పి బాగా వచ్చింది. గిలగిల్లాడుతోంది. భరించలేనంత బాధగా ఉందట. మందేదైనా ఇవ్వండి డాక్టర్ అంది. అతను మేనక వైపు చూశాడు. అంత చీకటిని సైతం లెక్క చేయకుండా వచ్చిన ఆదుర్ద ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మాత్రలు అయిపోయినాయా? 4 రోజుల క్రితం అతను ఇచ్చాడు. నిన్ననే అయిపోయినాయట. నాకు తెలియదు, చెప్పలేదు అంది. హరికృష్ణ టేబుల్ సొరుగులాగి మందు బిళ్ళలు తీసి ఇచ్చాడు. చూడు, ఇలాంటివి ఎప్పుడూ ఎమర్జెన్సీకి దగ్గర ఉంచుకోవాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా లేరు. చీకటి పడిన తర్వాత ఇలా నువ్వు పరిగెత్తటం మంచిది కాదు. అతను మందు ఇస్తూ మందలింపుగా చూశాడు. మేనక తల ఊపి మందు తీసుకుంది. మేనక వెళుతుంటే అతను టైం చూసుకున్నాడు. 9 గంటలు కావస్తోంది. ఒక్కదానివి వెళ్ళగలవా అన్నాడు. వెళ్ళగలను, నాకలవాటే. మేనక అంటూనే వెళ్ళిపోయింది. హరికృష్ణ రాత్రి డ్యూటీకి వచ్చిన డాక్టర్కి ముఖ్యమైన పేషెంట్స్ విషయాలు అప్పచెప్పి సైకిల్ తీసుకుని బయలుదేరాడు. బయట వీధి లైట్లు కొద్ది దూరం వరకే బాగా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడక్కడ పోయి చీకటిగా ఉంది రోడ్డు. క్లినిక్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు కలిసే ఆ దారి కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఇల్లు లేవు. 2 ఎకరాల మేర ఒక వ్యాపారవేత్త కొని హోటల్ కట్టడానికి ప్రారంభించాడు. గోడలు సగం వరకు లేచాయి. ఇంతలో మున్సిపాలిటీ వాళ్లతో తగాదా వచ్చి అది కట్టడం ఆగిపోయింది. ఆ జాగా గురించి కోర్టులో కేసు నడుస్తోంది. ఆ మొండిగోడలు అలాగే ఉన్నాయి. హరికృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. ఇతని ఫ్రెండ్స్ అంతా ఆ సైకిల్ని చూసి నవ్వుతారు. కనీసం మోటార్ సైకిల్ అయినా లేకుండా ఈ సైకిల్ ఏమిటని. డాక్టర్ పరువు కూడా తీసేస్తున్నావు కదా అంటారు. అతను అలాంటి మాటలు పట్టించుకోడు, రోషపడడు. ఇంటికి హాస్పిటల్కి పెద్ద దూరం లేదు. పగలైతే కాలినడకనే వచ్చేయవచ్చు. అతనికి ఉద్యోగమే ఇంకా స్థిరం కాలేదు. మెడిసిన్ 2వ సంవత్సరంలో ఉండగా తండ్రి హృద్రోగంతో పోయాడు. ఆయన లెక్చరర్గా చేసేవారు. మధ్యతరగతి సంసారాలు. సంపాదించే వ్యక్తి మీద ఒంటి స్తంభం మేడల్లా నిలబడతాయి. ఆ సంపాదించే వ్యక్తికి ఏదైనా అయితే ఆ మేడలు స్తంభం ఒరిగినట్టుగా ఇట్టే కూలిపోతాయి. తండ్రి పోయిన తర్వాత అతని చదువు పూర్తి అవటమే గగనమైంది. పూర్తి అయిన తర్వాత కూడా 1 ఏడాది పాటు ఉద్యోగాన్వేషణలోనే గడిపాడు. అతని తోటి వాళ్ళు చాలామంది ఆఫ్రికా, అమెరికా, కెనడా, లిబియా, ఇరాన్, ఇరాక్ ఏ దేశంలో ఆధారం దొరికితే ఆ దేశం వెళ్ళిపోయారో. అక్కడ వాళ్ళు హాయిగా ఉన్నట్టు ఉత్తరాలు వస్తున్నాయి. అమెరికా వెళ్ళిన ప్రసాద్ హరికృష్ణని రమ్మనమని వ్రాశాడు. నేనిక్కడ నీకు కూడా ఉద్యోగం చూశాను. ఇక్కడికి వస్తే స్థిరంగా హాయిగా డబ్బు ఇబ్బంది అనేది లేకుండా ఉండవచ్చు. నువ్వు వెంటనే వచ్చేయి అంటూ జాబు రాశాడు. దాంతోపాటు పూర్తి చేయవలసిన కాగితాలు కూడా పంపాడు. స్నేహితులు వస్తుంటే హరికృష్ణ వెంటనే బయలుదేరి రమ్మనమని కబుర్లు చేయసాగాడు.
కానీ హరికృష్ణ ప్రసాద్కి జవాబు రాయలేదు. ఆ కాగితాలు సంతకం చేసి పంపలేదు. అతనికి వెళ్ళాలని ఉంది, కానీ తల్లిని వదిలి వెళ్ళటం అసంభవం. ఆవిడని ఇప్పుడే తన వెంట తీసుకువెళ్ళటం కూడా సాధ్యం కాదు. తను వెడితే ఆవిడ ఒంటరిగా ఉండలేదు. తల్లిని కూడా వెంట తీసుకుని వెళ్ళగలిగితే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. హరికృష్ణ జీవితాదర్శం ఒకటే, ఎప్పటికైనా సరే ఆధునిక పరికరాలతో నాది అనే ఒక స్వంత క్లినిక్ పెట్టుకోవాలి. ఇదే అతని ఆశయం. అది ఈ రోజు కాకపోయినా ఎన్నాళ్లకైనా సరే నెరవేరి తీరుతుంది. నాకిప్పుడు 26 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వచ్చేలోపల ఎక్కడో ఒకచోట తప్పక సెటిల్ అయిపోతాను అనేది అతని దృఢమైన నమ్మకం. మనిషి ఎప్పుడూ ఏ వృత్తి చేపట్టినా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి. ఒకరి క్రింద పనిచేయటం అంటే అతని టాలెంట్కి అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ గుప్తా బ్రదర్స్ నడిపే శాంతి క్లినిక్లో టెంపరరీగా చేస్తున్నాడు. వాళ్ళకి పనిచేసే డాక్టర్ ఫారిన్ వెళ్ళాడు. అతను తిరిగి వస్తే ఈ ఉద్యోగం కూడా ఊడుతుంది. సైకిల్ మీద ఆలోచన ఒరవడిలో పడి పరధ్యానంగా వస్తున్న అతనికి ఆ నిశ్శబ్దంలో నుంచి చీల్చుకు వస్తున్నట్టుగా దూరంగా ఎక్కడి నుంచో అరుపులు వినిపించాయి. అతను ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. శ్రద్ధగా విన్నాడు. సందేహం లేదు, అరుపులే, ఆడపిల్ల కంఠం. అతను సైకిల్ బ్రేకు వేసి ఆపు చేశాడు. దూరంగా ఆ మొండి గోడల దగ్గర నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. అతనిక సందేహించలేదు. అక్కడ ఎంతమంది ఉన్నారో నేను ఒంటరివాడినని భయపడలేదు. నాకెందుకులే వెధవ గొడవ అని ఊరుకోలేదు. సైకిల్ అక్కడున్న చెట్టుకి చేరగిల పడేసినట్టు వదిలేసి ఎవరక్కడా అని అరుస్తూ ఆ మండిగోడల వైపు పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ చీకటిగా ఉంది. ఎవరో అని గట్టిగా అరిచిన ఆ అరుపు ప్రతిధ్వనించింది. అరుపులు హఠాత్తుగా ఆగిపోయినాయి. ఆ చీకట్లోంచి ఒక యువతి పడుతూ లేస్తూ పరిగెత్తుకు వస్తోంది. ఆమె చీర చిరిగింది, జడ ఊడింది. ఏడుస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న దానిలా పరిగెత్తుకు వచ్చిన ఆ అమ్మాయిని దీపపు వెలుగులో చూసినా అతను దిమ్మెరపోయినట్టు అయ్యాడు. మేనకా, నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. మేనకకి అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఏడుస్తూ దగ్గరికి వచ్చేసింది. అతను అప్రయత్నంగా చేతులు చాచాడు. ఏడుస్తున్న మేనక ఒక్కసారిగా అతని చేతుల మధ్యకి వచ్చి అతని గుండెలకి అంటుకుపోయింది. మరుక్షణం ఏడుపు ఇంకా ఇంకా కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ఏడ్చేసింది. అతను మేనకని గుండెలకి అదుముకున్నాడు. వేటగాని వల నుంచి రెప్పపాటులో తప్పించుకొని పరిగెత్తుకు వచ్చిన లేడి కోనలా గజగజలాడుతున్న మేనకని అతను ఇంకా ఇంకా తన దగ్గరికి లాక్కున్నట్టుగా పొదివి పట్టుకున్నాడు. అతని చేతులు మేనకకి ఆశ్రయం ఇస్తున్నట్టుగా ఛాతీకి గట్టిగా బంధించినాయి. ష్, ఊరుకో, నేను నువ్వనుకోలేదు. మై గాడ్, అతని కంఠం కంపించింది. అందుకే అడిగాను, ఒక్కదానివి వెళ్ళగలవా అని. నాకెందుకో భయం వేసింది. ష్, ఊరుకో సముదాయిస్తున్నట్టుగా అన్నాడు. మీరు రాకపోతే నేను చచ్చిపోయిండేదాన్ని. మేనక అంటూనే బావురుమంది. మై గాడ్, అతను మేనక జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమిరాడు. ఈరోజు లేచిన వేళ ఎంతో మంచిది కదూ, అతని కంఠం డగ్గుత్తికతో పలికింది. మేనకలో ఉప్పెనలా పొంగి వచ్చిన దుఃఖపు పొంగు తీయటానికి 5 నిమిషాలు పట్టింది. నేను వస్తుంటే అతను వెంటే వచ్చాడు. నేను గబగబా నడిచాను. అతను ఇక్కడికి రాగానే నా చెయ్యి పట్టుకున్నాడు. నేను ఎంత బలంగా పెనుగులాడినా లాభం లేకపోయింది. నా నోరు మూసేసి చేతులు వెనక్కి విడిచిపెట్టుకుని అటు లాక్కెళ్ళాడు. కాళ్లతో తన్నాను, అయినా నా బలం చాలలేదు. నా ప్రాణం పోయిందని అనుకున్నాను, వెక్కుతూ చెప్పింది. ఆ క్షణంలో భయపడిన పసిపాపలా కనిపించింది మేనక. హరికృష్ణ గుండెల్లో చిత్రమైన భావం సుడి తిరిగింది. వైద్యుడిగా అతని ఆంతర్యం మేనకని నిశితంగా పరిశీలించింది. ఆ ముఖం ప్రమాదానికి గురి అయినదే కానీ ప్రమాదం జరిగిపోయినది కాదు. నేను వెళ్ళి చూస్తాను, వాడక్కడే ఉంటాడు, 4 తన్ని వస్తాను అన్నాడు ఆవేశంగా. మేనక అతని చెయ్యి పట్టుకుని వారించింది. వద్దు, వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తోంది. అప్పటికే రోడ్డు మీద వెళ్లే ఒకరిద్దరు రోడ్డు మీద చెట్టుకి ఆని ఉన్న సైకిల్ని, రోడ్డు దిగువగా పొలంలో నిలబడి మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని తిరిగి చూసి వెళుతున్నారు. పద వెళ్దాం, మేనకని వదులుతూ అన్నాడు. మేనక అతన్ని వదిలి నడవబోయింది. కుడికాలు చాచి అడుగు వేయబోయిందల్లా కాలు నొప్పిగా అనిపించటంతో అమ్మా అంటూ ఆగి కాలు పట్టుకుని మోకాలు మీద వంగి కూర్చుంది. ఏమైంది అన్నాడతను. కాలు మెలిక పడినట్టుంది, బాగా నొప్పిగా ఉంది.
అతను మేనకని జబ్బ పట్టుకొని లేవదీశాడు. కాలు పరీక్ష చేశాడు. కాలు నొప్పిగా ఉందని గిలగిలలాడింది. అతను చెయ్యి పట్టుకొని ఆసరా ఇచ్చి నడిపించి రోడ్డు మీదకు తీసుకువచ్చాడు. మేనక ఆ కాస్త దూరం నడిచి రావటమే గగనమైంది. అతను సైకిల్ దగ్గరికి తీసుకువచ్చి ముందు భాగం చూపించి ఎక్కు అన్నాడు. నేనా అంది ఆశ్చర్యంగా. వద్దు, నడిచి వస్తాను అంది తల తిప్పుతూ. మంచి పని చేస్తావు. అంత దూరం ఇంటి వరకు ఈ కాలు నొప్పితో ఎలా నడిచి వస్తావు? కాలు ఇంకా నొప్పి చేస్తుంది, ఎక్కు అన్నాడు. మేనక ఇక మాట్లాడలేదు. సైకిల్ ఎక్కబోయింది. ఎక్కటం సరిగా రాకపోతే అతను నడుం మీద చేతులేసి పట్టుకుని ఎత్తి సాయం చేశాడు. సైకిల్ ముందు భాగం ఎలా పట్టుకోవాలో చూపించాడు. రాత్రి 10 గంటల వేళ మేనకని సైకిల్ మీద ఎక్కించి కూర్చోపెట్టుకుని తీసుకువస్తున్న హరికృష్ణని ఆ వీధిలో ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూడసాగారు. 10 గంటలైంది కాబట్టి అందరూ పడుకోవటంతో ఇంకా అట్టే జనం లేరు. మాధవి వచ్చి తలుపు తెరిచింది. మేనకను చూసి ఆశ్చర్యపోయింది. మంగమ్మ మూలుగుతూ ముందుకు వంగి కూర్చుని ఉంది. శ్రీరంజని తల్లి వీపుకి వేడినీళ్లు కాపు పెడుతోంది. హరికృష్ణ మేనకని అప్పజెప్పి, ఆడపిల్లని అలా ఎప్పుడూ చీకటి పడిన తర్వాత ఒక్కదాన్ని పంపకండి. ఈరోజు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అంటూ జరిగింది చెప్పాడు. ఏం చెయ్యను నాయనా, ఈ ఇంటికి అదే మగదిక్కు. ఇదంతా నా కర్మ. నా ముఖాన ఇంకా ఏం రాసిపెట్టి ఉందో కదా అంది మంగమ్మ నుదురు కొట్టుకుంటూ. మంగమ్మకి ఇచ్చిన మందు ఆ పెనుగులాటలో మేనక చేతిలో నుంచి పడిపోయింది. హరికృష్ణ మళ్ళీ సైకిల్ మీద బజార్లో మెయిన్ రోడ్డు మీద ఉన్న మందుల షాపులో కొని తేవటానికి వెళ్ళాడు. మేనక చీర మార్చుకుంటుంటే శ్రీరంజని మెల్లగా నూతిలోంచి స్వరం వస్తున్న దానిలా అడిగింది. మిన్ను, నీకేం కాలేదుగా? ఆ దుర్మార్గుడేం చేయలేదుగా అంది. మేనక తల అడ్డంగా తిప్పింది. లేదమ్మా, డాక్టర్ గారు సమయానికి వచ్చారు. లేకపోతే మేనక శరీరం మళ్ళీ ఆ దృశ్యం గుర్తుకు వచ్చిన దానిలా వణికిపోయింది. శ్రీరంజని ఒక్కసారిగా దగ్గరికి వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది. మేనక తలని గుండెలకి అదుముకుంది. ఈరోజు నువ్వు కాదే, నేను అదృష్టవంతురాల్ని. నేను లేచిన వేళ మంచిది. ఏదో మందు తెస్తావు వెళ్ళావు అని అనుకున్నాను గాని ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. డాక్టర్ గారు రాకపోతే ఇవాళ ఏమయ్యేదో అంటూ ఏడ్చేసింది. అవునమ్మా, అవును అంది. అంటుండగానే మేనక శరీరం జలధరించింది. వెన్నులో నుంచి భయం జరజరా పాకుతున్నట్లే ఉంది. ఇంకా కాళ్ళు ఇంకా స్థిరంగా నిలబడటం లేదు. శక్తి లేనట్లే గజగజలాడుతున్నాయి. తను ఇంటికి వచ్చిందా? తన వాళ్ల మధ్య ఉందా? ఇది నిజమేనా? అనుమానం కాదు కదా? మేనక మనసు ఇంకా ఆ భయోత్పాతంలో నుంచి బయటపడలేదు. మేనక బొమ్మలా కూర్చుని ఉంది. హరికృష్ణ వచ్చాడు. అతను మంగమ్మకి మందిచ్చాడు. మాధవిని గ్లాస్తో నీళ్లు తీసుకురమ్మన్నాడు. మాధవి తెచ్చిన మంచినీళ్లు తనే మేనకకి ఇచ్చి మందు ఇస్తూ, ఇది వేసుకో, నిద్ర వస్తుంది, తెల్లవారేసరికి కాల్నొప్పి కూడా తీస్తుంది అంటూ బలవంతంగా మాత్రలు మింగించాడు. మాధవి పక్క వేసింది. హరికృష్ణ తనే మేనక చెయ్యి పట్టి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. నిద్ర వస్తోందా అని అడిగాడు. వస్తోంది అన్నట్లు తల ఊపింది. పడుకో, నిద్రపోతే బాధంతా తగ్గిపోతుంది అన్నాడు. ఆ కంఠంలో లాలన, ఆప్యాయత ఉన్నాయి. ఆ కళ్ళల్లో జాలి, కరుణ ఉన్నాయి. అతనికి కూడా ఆ సంఘటన గుర్తుకు వస్తే శరీరం జలధరిస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో రోజూ లేచి పేపర్లలో చూస్తుంటాం. ఏ కాఫీ తాగుతూనో చదివి పక్కన పడేస్తాం. ఆడపిల్లలకి రక్షణే లేదు. వీళ్ళు పువ్వు లాంటి వాళ్ళు. ఏ చెయ్యి పడినా, ఏ గాలి తాకిడి తగిలినా నలిగిపోతారు. ఇక కోలుకోవటం అనేది ఉండనే ఉండదు. మేనక అతని వైపే చూస్తోంది. ఆ కళ్ళల్లో భయం ఇంకా తెరలు తెరలుగా కనిపిస్తూనే ఉంది. ఆ శరీరం ఏ కాస్త శబ్దమైనా ఉలిక్కి పడుతోంది. అతను మంచం దగ్గర నిలబడి వెనక్కి చేతులు కట్టుకుని మేనకనే చూస్తున్నాడు. నిద్రమాత్రలు పనిచేస్తున్నట్లుగా మేనక కళ్ళు నిద్రాభారంగా బరువుగా ఉన్నాయి. మేనక అప్రయత్నంగా చేయి చాచింది. హరికృష్ణ కుడి చేయి అందించాడు. మేనక ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. నేనిక్కడే ఉంటాను, వెళ్ళను, నిద్రపో. మృదు గంభీరంగా ఉన్న ఆ స్వరం బుజ్జగిస్తున్నట్లుగా ఉంది. మేనక కళ్ళల్లోకి నిశ్చింత లాంటిది వచ్చింది. 10 నిమిషాల తర్వాత మేనక నిద్రమత్తులోకి జారినట్లుగా, సొమ్మసిల్లినట్లుగా పడుకుంది. హరికృష్ణ మేనకకి దుప్పటి కప్పాడు. అతను మంగమ్మకి, శ్రీరంజనికి చెప్పాడు. శ్రీరంజని అతనికి కన్నీళ్లతో చేతులు జోడించింది. ఆవిడ పెదవులు అస్పష్టంగా కదిలాయే తప్ప మాటలేమీ రాలేదు. అతను ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి రాత్రి 11:30 అయింది.
భద్రాచలం దగ్గర గోదావరికి వరదలు వచ్చినాయి. ఆ చుట్టుప్రక్కల గ్రామాల నిండా కలరా తీవ్రంగా వ్యాపించింది. అక్కడికి సిటీ నుండి డాక్టర్ల బృందం వెళుతోంది. వారితో పాటు హరికృష్ణని కూడా రమ్మనమని పిలుపు వచ్చింది. భాగ్యమ్మ గారికి ఒంట్లో బాగుండటం లేదు. హరికృష్ణ మంగమ్మని తల్లికి తోడుగా ఉండమని చెప్పి వెళ్ళాడు. మంగమ్మ ఒకరోజు ఉంది. రాత్రివేళ వెన్నునొప్పితో బాధపడే మంగమ్మ రెండో రోజున మేనకని పిలిచి, ఆవిడకి నేను తోడు కాదు, నాకే ఆవిడ తోడుగా మేల్కొని కూర్చోవాల్సి వస్తుంది, కాస్త నువ్వు వెళ్ళి ఉండవే మిన్ను అంటూ పురమాయించింది. మేనక వెళ్ళింది. 2 రోజుల పాటు భాగ్యమ్మ గారి ఇంట్లోనే ఉంది. చిన్న ఇల్లు అయినా ఎంతో పొందికగా సౌకర్యంగా ఉంది. నీళ్లు ఇంట్లో పంపులోకి వస్తాయి. పై పనికి పని మనిషి ఉంది. వంట చేసుకోవటం, భోజనం చేయటం తప్ప ఇంకేం పనిలేదు. భాగ్యమ్మ గారు ఇల్లు చక్కగా సర్దుతుంది. ఆవిడకి ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ ఉండాలి. ఆవిడ సర్దిన వంట ఇల్లు చూస్తే మేనకకి ఎంతో ముచ్చట వేసింది. నేను పెద్దయ్యి నాకెప్పుడైనా డబ్బు వస్తే నేను అచ్చు ఇలాగే పెట్టుకుంటాను అనుకునేది. చాకలి ఇంటికి వచ్చి బట్టలు ఇస్త్రీ చేస్తాడో. ఆవిడ అందరితో నాయనా, తండ్రి అంటూనే మాట్లాడి పనులు చేయించుకుంటుంది. మాట ఎంత నిదానమో స్వభావం కూడా అంత సరళం. ఇంటికి ఎవరైనా వస్తే ఏదో ఒకటి తిని వెళ్లాల్సిందే. కనీసం కాఫీ అయినా తాగకుండా వెళ్ళటానికి వీల్లేదు. మేనక ఆవిడ పురమాయింపు మీద ఇస్త్రీ చేసిన హరికృష్ణ బట్టలు తీసుకువెళ్ళి అతని గదిలో గోడకి ఉన్న అద్దాల బీరువాలో సర్దుతూ ఉంటే ఎలాగో ఉండేది. అతని పుస్తకాలు, బట్టలు ముట్టుకుంటే అతన్ని తాకుతున్నట్లే ఉండేది. మేనక ముందు గదిలో టేబుల్ సర్దేటప్పుడు కుందేలు బొమ్మను చూసి అంటూ నాలిక బయట పెట్టి వెక్కిరించేది. అతనిది పాత స్టెథోస్కోప్ ఒకటి ఉంది. ఈ మధ్య కొత్తది ఇంకోటి కొనటంతో దాన్ని టేబుల్ మీద పడేశాడు. మేనక అదొక అపురూపమైన వస్తువులా ముట్టుకు చూసి మళ్ళీ పదిలంగా టేబుల్ మీద పెట్టేది. మేనక ఆ పనులు చేస్తూ 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 మధ్యలో పరధ్యాసగా ఆగిపోయేది. ఆ రోజు ఆ రాత్రివేళ ఆ దుర్మార్గుడి బారి నుండి రక్షించినప్పుడు తను ఏడుస్తుంటే అతను ఎలా దగ్గరకు తీసుకున్నాడో మేనకకి ఆ పరిష్వంగం గుర్తుకు వస్తే శరీరం తేలిపోతున్నట్లు ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఇప్పటికీ కూడా అతని చేతుల మధ్య ఒదిగిపోయిన తల అతని గుండెలకి ఆనించుకున్నట్లే ఉంటుంది. రక్షణ కల్పిస్తున్నట్లే ఉంటుంది. రక్షణ కల్పిస్తున్నట్టున్న ఆ కౌగిలి ఎంత సుఖంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. భాగ్యమ్మ గారు ఏ బియ్యం ఏరుతూనో ఇల్లు సర్దుతున్న మేనకతో తన గొడవ చెబుతూ ఉండేది. అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నానమ్మా. నా జీవితానికి వాడి పెళ్లి ఒక్కటే బాధ్యత. అది ఎంత త్వరగా నిర్వర్తిస్తే నాకంత సుఖం. వాడి భార్య వస్తే ఇంటి బాధ్యత అంతా అప్పగించేసి కృష్ణారామ అనుకుంటాను. ఇప్పుడు నన్ను వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాడికి భయమే. అప్పుడైతే ఇద్దరం ఒకరికి ఒకరు తోడుగా ఉండవచ్చు. ఈ ఊళ్ళోనే రాజారాజుగారని పెద్ద అడ్వకేటు. ఆయన తమ్ముడు కూతుర్ని ఇస్తామని కబురు చేస్తున్నారు. పిల్లని మేము ఎరుగున్నాం. బాగానే ఉంటుంది. బిఏ చదువుతోంది. నాకు ఈ సంబంధం ఖాయం చేయాలని ఉంది. పుస్తకాలు సర్దుతున్న మేనక హఠాత్తుగా ఆగిపోయింది. మేనక మనసుని ఉయ్యాల ఊగిస్తున్న జ్ఞాపకాల గొలుసు పుటుక్కున తెగిపోయింది. ఆవిడ మాటలు మేనక హృదయం చిత్రిస్తున్న సుందర దృశ్యాలని చెరిపివేసినాయి. మేనక వాస్తవంలోకి వచ్చినట్లుగా తనని తాను నిలవరించుకుంది. ఆ 2 రోజులు ఉండటం వల్ల భాగ్యమ్మగారికి మేనకకి చనువు పెరిగింది. మేనక భాగ్యమ్మగారు అని పిలుస్తుంటే ఆవిడ అమ్మా అని పిలవమనేది. నాకు ప్రతి ఆడపిల్ల చేత అమ్మా అని పిలిపించుకోవాలని అనిపిస్తుంది. రేపు నాకు రాబోయే కోడలైనా సరే నన్ను అత్తగారు అంటే ఊరుకోను, అమ్మా అనే పిలవమంటాను. ఏ ఆడపిల్ల గాని నోటి వెంట అమ్మా అని పిలుస్తుంటే నాకు సునీత దుఃఖం కాస్త తీరినట్టే అనిపిస్తుంది అంది కళ్ళు ఒత్తుకుంటూ. ఈ 2 రోజుల్లో ఆవిడ అహర్నిశలు సునీత గురించే చెప్పింది. ఆల్బం చూపించింది. కాలేజీలో ఫస్ట్న ఎలా వచ్చేదో బహుమతులు చూపించింది. ఆవిడ సునీత జ్ఞాపకాల్లోనే సగం బ్రతుకు వెళ్లదీస్తోన్నట్లుగా అనిపించింది మేనకకి. హరికృష్ణ వచ్చేశాడు. మేనక ఇంటికి వచ్చేసింది. 4 రోజుల అనంతరం భాగ్యమ్మగారు మళ్ళీ మేనక కోసం కబురు చేసింది. రాజారాజుగారి తమ్ముడి కూతురి సంబంధం ఖాయమైందట. సాయంత్రం తాంబూలాలు పుచ్చుకోటానికి వెళ్తున్నారట. పిల్లకి ముఖాన బొట్టు పెట్టి పువ్వులు చీర ఇవ్వటానికి మేనకని పంపమని అడిగిందావిడ. మేనక వెళ్ళనని అంది. ఎందుకో తెలియదు, ఇష్టంగా అనిపించలేదు. మంగమ్మ ఊరుకోలేదు. అదేమిటే, వెళ్ళనంటే మర్యాదగా ఉంటుందా? ఆవిడ అలా కబురు చేయటమే మనకి మహాభాగ్యం అనుకుని వెళ్ళాలి గాని.
పాపం ఆవిడకి ఆ కూతురే ఉంటే ఇంకోరిని ఇలా అడిగే అవసరం వచ్చేదా? ఈరోజు ఆవిడ ఆ కూతుర్ని తలుచుకొని ఎంత ఏడుస్తోందో ఏమిటో. మేనక ఇక తర్కించలేదు. జడ వేసుకుని బట్టలు మార్చుకుని బయలుదేరి వెళ్ళింది. మేనక వెళ్లేసరికి హరికృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. ముందు గదిలో మధ్యవర్తి బ్రాహ్మణుడు ఉన్నాడు. వారితో అతను మాట్లాడుతున్నాడు. భాగ్యమ్మగారు బుట్టలో అరటిపళ్ళు, పసుపు, కుంకుమ పొట్లాలు సర్దుతోంది. మేనక రావటం చూడగానే ఆవిడ ముఖం విప్పారింది. రామ్మా రా అంది. మేనక ఆవిడ ముఖం చూసింది. అమ్మమ్మ చెప్పింది నిజమే. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టుగా ఎర్రబడి ఉన్నాయి. కళ్ళ క్రింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. నేను సర్దుతాను, మీరు లేవండి అంది మేనక. అన్నీ పెట్టానో లేదో, నాకీ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది అంటూ ఆవిడ తీసుకువెళ్లాల్సినవి జాబితా ఏకరువు పెట్టింది. మేనక లెక్క పెట్టి చూసి అన్నీ ఉన్నాయి అని చెప్పింది. ఆవిడ మేనకని లోపలికి పిలిచింది. జరీ అంచు ఆకుపచ్చ రంగు చీర ఒకటి తీసి ఇచ్చి, ఇది కట్టుకోమ్మా, నీ జాకెట్కి మ్యాచ్ అవుతుంది అంది. అబ్బే వద్దండి మొహమాటంగా అంది. కట్టుకో, పర్వాలేదులే, కట్టుకోకపోతే నా మీద ఒట్టే. ఆవిడ గబాల్న అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేనకకి ఇక కట్టుకోక తప్పలేదు. వద్దని తిరస్కరిస్తే మొండితనంగా ఉంటుందేమో అనిపించింది. హరికృష్ణ అప్పటికే తెల్లటి బట్టలు ధరించి తయారై ఉన్నాడు. తల్లి ఇచ్చిన కాఫీ తీసుకుంటుండగా అది తొణికి ప్యాంటు నిండా షర్టు నిండా పడి మరకలైపోయింది. అయ్యో ఇలా అయిందేమిటి? శుభమా అని తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తుంటే భాగ్యమ్మగారు ఇది చూసి ఒక్క నిమిషం అచేతనంగా నిలబడిపోయింది. ఏమిటి, నీకు శకునం బాగాలేదా? మానేద్దామా ఏమిటి అన్నాడు హరికృష్ణ నవ్వుతూ. ఛా ఊరుకోరా, అవేం మాటలు? మరేమిటమ్మా, నీకన్నీ సెంటిమెంట్లే. ఇందులో ఏముంది చెప్పు? నా చెయ్యి తగిలింది, కాఫీ ఒలికింది. నీ ఇష్టం సుమా, నువ్వు కావాలని ఏరి కోరుకున్న పిల్ల, నాదేం లేదు. ఏమిటోరా నాయనా, నాకు ప్రతిదానికి ఈ మధ్య భయంగానే ఉంది అంది ఆవిడ వంట ఇంటి లోపలికి వెళుతూ. హరికృష్ణ బట్టలు మార్చుకోవటానికి వేరే జత తీశాడు. లేత గోధుమ రంగు ప్యాంటు షర్టు బాగానే ఉన్నాయి, కానీ షర్టుకి పైన 2 గుండీలు లేవు. నేను కుట్టిస్తాను అంటూ మేనక షర్టు తీసుకుంది. మేనక షర్టు తీసుకుని స్టూలు మీద కూర్చొని గుండీలు కుడుతోంది. ఇంతలో వెనక నుంచి భాగ్యమ్మగారు వచ్చి, పూలు పెట్టుకోమ్మా అంటూ తన చేతిలో ఉన్న పెద్ద పూల చెండుని తనే స్వయంగా మేనక తలలో తురిమింది. అయిందా అంటూ హరికృష్ణ లోపలికి వచ్చాడు. త్వరగా రావాలండి, ముహూర్తం టైం అవుతోంది, బ్రాహ్మణుడు తొందర చేశాడు. ఇది పెళ్లి ముహూర్తం కాదు కదండి అన్నాడు హరికృష్ణ నవ్వుతూ. బాగుంది, దేని ఘనత దానిదే అన్నాడాయన. మీ చాదస్తం, జరగాల్సింది ఏదైనా ఉంటే జరిగి తీరుతుంది, జరగకుండా ఏ ముహూర్తాలు ఆపలేవు అన్నాడు హరికృష్ణ. అబ్బబ్బా, నువ్వు తర్కం పెట్టకుండా కాసేపు ఆయన చెప్పినట్లు వినరా కృష్ణ, భాగ్యమ్మగారు బ్రతిమలాడింది. ప్యాంటు వేసుకుని బనీన్తో ఉన్న హరికృష్ణ మేనకకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. మేనక గబగబా కుడుతోంది. త్వరగా కానీ మిన్నో, ముహూర్తం ఆలస్యమైందనుకో, రేపేదైనా అయితే నువ్వు గుండీలు త్వరగా కుట్టలేదని అంటాను. సీరియస్గా అనబోయిన అతను పక్కన నవ్వేశాడు. మేనక అతనికి షర్టు అందించింది. అతని దగ్గరగా చూస్తుంటే మళ్ళీ అదే భావం. అతని పరిష్వంగంలో, అతని బిగి కౌగిలిలో తను చిన్న పిల్లలా ఒదిగిపోయిన అనుభూతి. మేనక అతన్నే చూస్తోంది. షర్టు అతను తీసుకున్నా వదల్లేదు. అతను కూడా మేనకనే చూస్తున్నాడు. ఎర్రటి జరీ అంచున్న ఆకుపచ్చ చీర కట్టుకుని, వదులుగా జడ వేసుకుని, ముఖాన గుండ్రటి చిన్న బొట్టు పెట్టుకుని, తల నిండా పూలు పెట్టుకుని ఉన్న మిన్ను అతని కంటికి కొత్తగా కనిపించింది. బట్టలు మనిషిలో ఇంత మార్పు తెస్తాయా అనిపించింది. ఎక్కడ ఆలోచిస్తున్నావు, వదులు, లాగుతూ నవ్వుతూ అన్నాడు. మేనక గబాలన షర్టు వదిలేసింది. అతను నవ్వి వేసుకున్నాడు. ఇవిగో అసలువి మర్చిపోయాను, చీరా జాకెట్టు పెళ్లికూతురివి అంటూ భాగ్యమ్మగారు వచ్చింది. మేనక అవి కూడా బ్యాగులో సర్దింది. ఏమండోయ్, ఇక ఆలస్యం చేయవద్దు, ట్యాక్సీ కూడా వచ్చేసింది. మధ్యవర్తి కేక పెట్టాడు. ముగ్గురు బయలుదేరారు. హరికృష్ణ ఇంటికి తాళం వేసి వచ్చాడు. వెనక సీట్లో మధ్యలో భాగ్యమ్మగారు కూర్చుంది. ఆవిడకి చెరోవైపు హరికృష్ణ, మేనక కూర్చున్నారు. భాగ్యమ్మగారు హఠాత్తుగా కళ్ళు ఒత్తుకుంది. ఈ రోజు కోసం ఎంత ఎదురు చూసిందో నా చిట్టి తల్లి. ఎప్పుడూ అన్నయ్య పెళ్లి కబుర్లే, ఆ చీర కట్టుకుంటా, ఈ నగలు పెట్టుకుంటా అంటూ ఒకటే చెప్పేది. హరికృష్ణ తల్లి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఊరుకోమ్మా ఊరుకో, సముదాయిస్తున్నట్లుగా అన్నాడు.
మేనకకి ఆ క్షణంలో అతనే తల్లిలా, ఆవిడే చిన్నపిల్లలా కనిపించారు. అతని గొంతులో ఒక మార్ధవం ఉంది. అది బాధలో ఉన్న మనుషుల మనసుల్ని భలే సేదతీరుస్తుంది. అది బహుశా అతనికి భగవంతుడిచ్చిన వరం అయి ఉంటుంది. ట్యాక్సీ రివ్వున పెళ్లివారింటి వైపు పరిగెత్తసాగింది. మేనక భాగ్యమ్మ గారి ప్రక్కన కూర్చుని ఆ తాంబూలాలు పుచ్చుకుని ముహూర్తం నిర్ణయించే కార్యక్రమం శ్రద్ధగా తదేకంగా గమనిస్తోంది. వాళ్ళు బాగా ఉన్నవాళ్లే. ఇల్లు సోఫాలతో కుర్చీలతో అందంగా అలంకరించి ఉంది. వెండి గ్లాసులతో మంచినీళ్లు ఇచ్చారు. కాఫీలు ఇచ్చిన కప్పులు ఎంతో అందంగా ఉన్నాయి. రాజారావు గారి తమ్ముడు భీమశంకరం బాగా స్థితిమంతుడు, బాగానే ఉన్నాడు. ఆయన వేసుకున్న బట్టలు, వేళ్లకి ఉన్న ఉంగరాలు ఆయనకి ఉన్న డబ్బుని దర్జాని చూపిస్తున్నాయి. పెళ్లి కూతుర్ని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి పేరు భానురేఖట. రేఖ అని పిలుస్తారట. రేఖ సన్నగా నాజూకుగా ఉంది. ఎర్రటి టమాటా రంగు అమెరికన్ జార్జెట్ చీరకి జరీ అంచు ఎంబ్రాయిడరీ ఉన్న చీర కట్టుకుంది. మెడలో చేతులకి కెంపులు పొదిగిన నగలు ఉన్నాయి. రేఖ ఎక్కువ మాట్లాడలేదు. ఆ అమ్మాయి తరపున అన్నీ తండ్రి తనే అయ్యి పెంచాడట. వంట బాగా రాదుట. అలాంటి లోపాలు ఏమైనా ఉంటే అది తన పెంపకం లోపమే సుమా అని చెప్పారు. భాగ్యమ్మగారు చిరునవ్వుతో అంది, అన్నయ్య గారు, మీరలాంటి సందేహాలేవి పెట్టుకోవద్దు. రేఖకి రాని పనులు ఏవైనా ఉంటే నేను నేర్పుకోగలను. మావాడు కూడా సర్దుకుపోయే మనస్తత్వమే గాని చిర్రుబుర్రులాడే మనసు కాదు. కాబట్టి మీరేం భయపడకండి అంది. చిన్నప్పటి నుంచి నౌకర్ల చేతి మీద పెరిగింది. నాకు పెళ్లి చేయాలంటే ఇదే భయం అనిపించింది. ఎన్నెన్నో సంబంధాలు వచ్చినాయి. కుర్రాడి కంటే కుర్రాడి కుటుంబం, అతని తల్లిదండ్రులు కూడా నాకు ముఖ్యం అనిపించింది. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు అన్నాడు. ఆ మాట నేనే అనుకుంటున్నాను. మా ఇద్దరికీ నచ్చిన పిల్ల దొరికే వరకు పెళ్లి మాట వద్దని మా వాడి వాదన. అలా అనుకుంటుంటే సంవత్సరాలు గడిచిపోతాయేమోనని నా భయం అంది ఆవిడ. హరికృష్ణ రేఖ వేలికి ఉంగరం తొడగమని ఇచ్చారు. హరికృష్ణ భానురేఖ దగ్గరికి వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని ఉన్న ఆ అమ్మాయి చెయ్యి అందుకుని ఉంగరం తొడగసాగాడు. మేనక ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఎంత మనోహరంగా ఉంది. హరికృష్ణ కళ్ళల్లో నక్షత్రాల కాంతులు వెలుగుతున్నట్లుగా ఉన్నాయి. రేఖలో అంత ఉత్సాహం, ఉద్రేకం కనిపించటం లేదు. భాగ్యమ్మగారు మేనక చేత చీర జాకెట్టు ఇప్పించింది. రేఖని అందరూ అపురూపంగా చూస్తున్నారు. కాఫీలు తెస్తే రేఖ అందరితో పాటు ఇస్తుంటే తాగనని తిరస్కరించింది. తాగునన్నా, కాస్త తాగు తండ్రి బ్రతిమలాడినట్టు అన్నాడు. వద్దు డాడీ అంది. అలాగే నిటారుగా కూర్చుంది. భాగ్యమ్మగారు చెప్పింది. అయినా రేఖ తాగలేదు. రేఖ మేనక దాదాపు సమవయస్కులుగానే ఉన్నారు. అయినా రేఖ మేనకతో నవ్వుతూ గాని స్నేహపూర్వకంగా గాని ఏమీ మాట్లాడలేదు. భాగ్యమ్మగారిని ఈ అమ్మాయి ఎవరండి అంటూ మేనకను చూసి భీమశంకరం అడిగాడు. మా వాళ్ళమ్మాయే, మాకు చాలా కావలసిన వాళ్ళు అంది భాగ్యమ్మగారు. మేనకకు ఆవిడతో సమంగా మర్యాదలు చేశారు. రేఖ లేచి లోపలికి వెళ్ళింది. భాగ్యమ్మగారు హరికృష్ణ లేచారు. ట్యాక్సీలో తిరిగి వస్తుంటే భాగ్యమ్మగారు, హరికృష్ణ, బ్రాహ్మణుడు, మధ్యవర్తి పెళ్లి విషయాలు ముచ్చటించుకుంటున్నారు. మేనక మాత్రం బయటికి చూస్తూ పరధ్యాసగా కూర్చుండిపోయింది. ఈ తాంబూలాలు, తతంగం అంతా చూసిన తర్వాత మేనకకి ఒకటి బాగా అర్థమైంది. పిల్లలు తల్లి మీద ఆధారపడతారని అంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. పిల్లలకి తల్లి లేకపోయినా పర్వాలేదు, కానీ తండ్రి మాత్రం ఎంతో అవసరం. తండ్రి అనేవాడు ఉంటే డబ్బు సంపాదించి ఏ లోటు లేకుండా చూస్తాడు. రేఖకి చిన్నప్పుడే తల్లిపోయిందట. అయితేనేం ఆ అమ్మాయికి ఏం లోటు? తండ్రి నిలబడి అన్నీ చేయిస్తున్నాడు. మేనకకి రేఖని మాటిమాటికి గారాబంగా నాన్నా, తల్లి అని పిలిచే భీమశంకరం గారే కళ్ళెదుట నిలుస్తున్నారు. అదెంత అపురూపమైన అదృష్టం. అందుకే అనిపిస్తోంది పిల్లలకి, అందులో ఆడపిల్లలకి, ముఖ్యంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి తండ్రి అండ ఎంత అవసరమో మేనకకి తెలుస్తున్నది. రేఖ ఎంత అదృష్టవంతురాలు. అటు కంటికి రెప్పలా చూసుకునే తండ్రి, ఇటు హరికృష్ణ. అతను ఆ ఉంగరం తొడగటంలో ఎంత అపురూపంగా ఆ చెయ్యి పట్టుకున్నాడు. అవును, ఇక నుంచి జీవితాంతం అతనికి తోడు నీడగా ఉండే చెయ్యి కదా. సరైన పెళ్ళి అనేది కావాలి కానీ, అయితే ఆ జీవితం ఎంత హాయిగా ఉంటుంది. రేఖ హరికృష్ణతో ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో మేనక కళ్ళ ముందు దృశ్యాలు కదులుతున్నాయి. పిల్లలతో ఆ ఇల్లు కలకలలాడుతోంది. ఆ ఇంట్లో ఆనందం
వెన్నెలలా విరుస్తోంది. హరికృష్ణ ఆ అమ్మాయిని, భీమశంకరం గారిని మరిపించేటంత గారాబంగా చూస్తాడు. భాగ్యమ్మగారైతే ఇక చెప్పనవసరం లేదు. రేఖని తన ప్రాణం కంటే ఎక్కువగా చూస్తుంది. రేఖ అన్ని విధాల అదృష్టవంతురాలే. అటు తండ్రి ఇటు భర్త మేనకకి రేఖ గుర్తుకు వచ్చేసరికి కాస్త బాధే అనిపించింది. ఆ అమ్మాయి స్నేహంగా ఒక చిన్న మాట మాట్లాడితే ఎంత బాగుండేది. తను ఎంతో సంతోషపడిపోయేది. అక్కడికి తనే కలుపుకొని పలకరించింది కూడా. మీరు సినిమాలు బాగా చూస్తారా అని అడిగింది. నేను చూడను, నాకు నచ్చిన సినిమాలు రావు అంది. ఆ జవాబు తుంచినట్లుగా ఉంది. స్నేహపూర్వకంగా లేదు. మేనక ఇంక మాట్లాడలేకపోయింది. మేనక తనకి పెళ్లి చెయ్యాలని అమ్మమ్మ తాపత్రయపడటం, అందరూ నవ్వటం, చివరికి ప్రభాకరం చేసిన నవ్వులాట పని గుర్తుకు వచ్చింది. తనలాంటి వాళ్ళు అసలు పెళ్లిళ్ల ప్రయత్నాలు చేయకూడదు. నిజమే, ప్రభాకరం అన్నట్టుగా ఏం చూసి పెళ్ళికొడుకులు వస్తారు? మేనక నిట్టూర్చింది. అందరూ ఇంటికి వచ్చారు. మధ్యవర్తి బ్రాహ్మణుడు వెళ్ళిపోయారు. మేనక వెళ్తానని బయలుదేరుతుంటే భాగ్యమ్మగారు భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఆంక్ష విధించింది. వద్దమ్మా, ఇంకో రోజు వస్తానుగా అంది మేనక. ఊహూ, ఇవాళ నువ్వు నా మాట కాదంటానికి వీల్లేదు. ఎంతసేపు బెండకాయ వేపుడు సాంబారు నిమిషంలో చేసేస్తానో అంది. మేనక ఆవిడ మాట ఎప్పుడూ కాదనలేదు. భాగ్యమ్మగారు వంటింట్లోకి వెళ్ళింది. మేనక కూడా వెంటే వచ్చి బెండకాయలు తరిగి బియ్యం కడిగిచ్చి సాయం చేసింది. వంట త్వరగానే అయిపోయింది. మేనక టేబుల్ మీద కంచాలు సర్దుతోంది. హరికృష్ణ అక్కడికి వచ్చాడు. మిన్ను, పెళ్ళికూతురు ఎలా ఉంది అని అడిగాడు. ఒక్క నిమిషం తెల్లబోయిన మేనక వెంటనే అంది, బాగుంది. నీతో బాగా మాట్లాడిందా? మేనక మాట్లాడలేదు. మేనకని అతను అన్నాడు. ఎందుకంటే నువ్వేదో అడిగితే చాలా ముభావంగా జవాబు చెప్పటం విన్నాను నేను. పెళ్లి కూతురు, అందులో కొత్తవాళ్ళం, అంతకంటే ఏం మాట్లాడుతుందిరా అంది భాగ్యమ్మగారు. అది కాదమ్మా, మొహమాటం వేరు, మొండితనం వేరు. బాగా మాట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు ఏదడిగినా చిరునవ్వుతో సమాధానం చెప్తారు. కాకపోతే ఆ అమ్మాయిది నవ్వుమొహం కాదేమో అన్నాడతను. నీ మొహం పోరా, వెధవ సందేహాలు నువ్వును. నేను మాట్లాడానుగా, చక్కగా జవాబులు చెప్పింది అంది భాగ్యమ్మగారు. సరే, నీకు నచ్చితే ఇక అభ్యంతరం ఏం లేదు. అమ్మా, నేను ముందే చెప్తున్నాను, నీకు నచ్చిన సంబంధం ఇది అన్నాడు. చూశావా మిన్ను, నా ముందర కాళ్ళకి బంధం ఎలా వేస్తున్నాడో చూడు. వీడి ఎత్తి ఏమిటో తెలుసా? రేపు నేను ఇక దేనికి సనగటానికి వీలు లేకుండా. భాగ్యమ్మగారు నవ్వుతూ అంది. టేబుల్ దగ్గర ఆవిడ హరికృష్ణ పక్కనే మేనకకి భోజనం పెట్టింది. ముగ్గురు తింటుండగా అంది, ఒరే కృష్ణ, నీ ఎరికలో ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చూడరా. ఎవరికమ్మా ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకెవరికి, మన మిన్నుకే. హరికృష్ణ మేనక వైపు చూశాడు. మేనక ముఖంలోకి రక్తం పొంగినట్టయింది. మన ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. ఆ ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను ఆవిడ ఆత్మీయంగా అంది. మేనకకి ఆ మాటలు వింటుంటే గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. కళ్ళకి నీటి పొరలు కమ్మినాయి. పిల్లలకేమమ్మా, చాలామంది ఉంటారు, కానీ మిన్నుకి ఎలాంటి భర్త కావాలో అన్నాడు హరికృష్ణ. దాని మొహం దానికేం తెలుస్తుంది? నేను చెబుతాగా విను. కుర్రాడు నీలా ఉండాలి. నాలాగనా? ఆశ్చర్యపోయినట్టు చూశాడు. అవును, నీలాగే. కాస్త నిదానంగా ఉండేవాడు. కష్టం సుఖం తెలిసిన కుర్రాడైతే వాళ్ల పరిస్థితులు అర్థమవుతాయి. కట్నాలు కానుకలు లేకుండా ఒక్క పెళ్ళి అంటే మనమంతా తలో చెయ్యి వేస్తే అయిపోతుంది. హరికృష్ణ మాట్లాడలేదు. భోజనాలైనాయి. 10 గంటలు దాటింది. మేనకని దించిరా అని పురమాయించింది ఆవిడ. అలాగేనమ్మా. పడుకుని ఉన్న అతను లేచి బయలుదేరాడు. ఇద్దరూ నడిచే వస్తున్నారు. హరికృష్ణ మేనక వాళ్ల వీధిలోకి ప్రవేశించారు. నారాయణ దుకాణం మూసి ఉంది. అరుగు మీద 4 కుర్రాళ్ళు కూర్చొని పేకాడుతున్నారు. వాళ్లల్లో ఒకతను నడిచి వస్తున్న మేనకని హరికృష్ణని చూశాడు. వెంటనే పక్కవాడి మోచేతి మీద గిల్లాడు. అతను తిరిగి చూశాడు. మేనకని చూడగానే హుషారుగా విజిల్ వేశాడు. ఎక్కడ్నుంచో వస్తోంది రోయ్ పిట్టా అన్నాడు. ఎక్కడ్నుంచంటావ్? ఎక్కడ్నుంచేముంది, ఏ పార్కు నుంచో హోటల్ నుంచో అయి ఉంటుంది. మదమెక్కిన వాళ్ళకి ఊరంతా పక్కే కదా. ఒకతను అంటే మిగతా అందరూ గొల్లున నవ్వారు. కొత్త ఫ్రెండులా ఉన్నాడు. రోజుకో పిట్టని పట్టకపోతే ఇల్లెలా గడుస్తుందిరా సన్నాసి. అది కాదురా నా బాధ.
ఈ వీధిలో మగవాళ్ళం ఇంతమంది ఉన్నామే, మనం ఇంత చేతకాని వాళ్ళం అయిపోయామేమిట్రా అని. వాళ్ళు పేకాట ఆపేసి ఇటు తిరిగి తలో రకంగా వెక్కిరింతగా హేళనగా అంటున్నారు. మేనక నిటారుగా నడుస్తోంది. రెప్ప వేయని దానిలా, ఆ మాటల రాళ్లు తగలటం అలవాటు అయిన దానిలా నడుస్తోంది. ఆ నడకలో వీధిలో అంబారీ ధరించిన గజరాజు వెళ్తున్న టీవీ ఉంది. కాస్త కూడా తొట్టుపాటు లేదు, రవంత కూడా బెదురు లేదు. మహారాణి దర్బార్లో నుంచి వెళ్తున్నట్లుగా వెళ్తోంది. మేనక నిగ్రహానికి ధైర్యానికి హరికృష్ణ విస్తుపోయాడు. వాళ్ళ మాటలకి అతని గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. మొహం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. ఆవేశం ఆపుకుంటున్నట్టు ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఇంకో అతను ఇంకా ఎగసెక్కంగా అన్నాడు, డాక్టరు ఫ్రెండు కదరా, కడుపొస్తుందని భయం లేదు. మిగతా వాళ్ళు మళ్ళీ గొల్లున నవ్వారు. హరికృష్ణ చటుక్కున వెనక్కు తిరిగాడు. రెండంగల్లో వెళ్ళినట్టుగా ఆ కుర్రాళ్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అతను ఎందుకు వస్తున్నాడా అని చూసే లోపలే అంటున్న అతన్ని చేతికందిన జుట్టు పట్టుకొని వంగదీసి ఎడాపెడా వాయించేశాడు. రాస్కెల్, ఏమిటి మాట్లాడుతున్నావు? అతని కోపం ఆవేశం అంతా చేతుల్లోనే ఉంది అన్నట్టుగా బాదాడు. ఒక్క నిమిషం మిగతా ముగ్గురు దిమ్మెరపోయినట్టు నిలబడిపోయారు. హరికృష్ణ క్రింద పడిన అతన్ని మళ్లీ చొక్కా పట్టి లేవదీశాడు. ఆడపిల్ల వెడుతుంటే అసభ్యంగా కూతలు కూస్తే ఎన్నాళ్ళు జైలు శిక్షో నీకు తెలుసా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడే నిన్ను తీసుకువెళ్తారు. మిగతా ముగ్గురు పోలీసు అనే మాట వినేసరికి కంగు తిన్నారు. ఇంతలో అక్కడ ఆ వీధిలో అక్కడక్కడా ఉన్న జనం అంతా పోగయ్యారు. హరికృష్ణ పోలీస్ రిపోర్ట్ ఇవ్వటానికి వెళ్తుంటే కొంతమంది ఆపారు. పోనీండి సార్, కుర్రవెదవలు, పని పాట లేదు, అలాగే వాగుతుంటారు, ఇప్పటికి వదిలేయండి అన్నాడు ఒకతను. పని పాట లేకపోతే ఇంట్లో కూర్చోమను. ఇట్లా వీధిలోకి వచ్చిపోయే ఆడపిల్లల్ని అంటే ఊరుకుంటారా? రేపు మీ అమ్మాయినో మీ చెల్లెలనో అంటారో, మీరు ఊరుకొని వెళ్ళిపోతారా? నా కూతురు గాని చెల్లెలు గాని ఇట్లా అర్ధరాత్రి వేళ పరాయి మగాణ్ణి వేసుకుని ఇంటికి వస్తే నేను నరికి పోగులు పెడతాను. అతను మేనకని అసహ్యంగా ఇగాదిగా చూస్తూ అన్నాడు. అసలు వీళ్ళని ఈ వీధిలోంచి తన్ని తగిలేయమని చెబితే ఎవ్వరూ వినరు అన్నాడు ఇంకో అతను. ఆళ్ళెక్కడికి పోతారా, ఆ కొంపకి మనమంతా కలిసి నిప్పెడితే తప్ప అన్నాడు ఇంకొక అతను. డాక్టర్ గారు, మీరు మర్యాదస్తులు, మీకు మేం చెప్పేవాళ్ళం కాదు గాని ఇదొక మాయలాడే. దీని అమ్మ మొగుళ్ళు లేకుండానే దీన్ని కన్నది. షటప్ అరిచాడు హరికృష్ణ. ఏంట్రా కూసావ్? ఇంకో అతను మీదికి వచ్చాడు. ఒకళ్ళిద్దరూ పెద్దవాళ్లు హరికృష్ణ మీదకి రాబోతున్న కుర్రాళ్ళని వెనక్కి లాగారు. ఏమిట్రా మీ గోలా? ఎవరెట్టా చేస్తే మీకెందుకు? ఫోండి అవతలికి అంటూ హరికృష్ణ వైపు తిరిగి, ఇదిగో డాక్టర్ గారు, మీకీ బజార్ సంగతి తెలియదు, మీరు వెళ్ళండి, ఇక మాట్లాడకండి అన్నాడు. హరికృష్ణ మేనకని తీసుకువచ్చి ఇంట్లో వదిలాడు. అతను మేనకని మాధవినే చూస్తున్నాడు. మై గాడ్, ఈ ఆడపిల్లలు ఈ వీధిలో ఎలా ఉంటున్నారు అనుకున్నాడు. అతనికి వాళ్ల మాటలు గుర్తుకు వస్తుంటే ఇంకా రక్తం మరిగిపోతున్నట్లే ఉంది. మీరు ఇంకెక్కడైనా ఇల్లు తీసుకుని ఉండటం నయం. వయసు వచ్చిన పిల్లలున్నారు, ఇంట్లో మగాళ్ల అండలేదు. ఇలాంటి వీధిలో ఈ రౌడీల మధ్య ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే మంగమ్మతో చెప్పాడు హరికృష్ణ. ఏం చెయ్యను నాయనా, ఇంకో ఇల్లు అంటే అద్దె ఎక్కువ కట్టాలి, నెలకు అద్దె టంచనుగా ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకురాను? ఇన్నాళ్ళు నా రెక్కల మీద లాక్కు వచ్చాను, ఇప్పుడు ఆసక్తి కూడా తగ్గిపోయింది. మాకిక ఆ భగవంతుడే దిక్కు. ముఖాన ఏం రాసిపెట్టి ఉంటే అది అనుభవించక తప్పదు అంది మంగమ్మ ఏడుస్తూ. హరికృష్ణ మొదటిసారిగా ఆ ఇల్లు పరీక్షగా చూశాడు. చిన్న ఇల్లు, ఆ ఇంట్లో ఎటు చూసినా దైన్యం తాండవిస్తోంది. వయసు మళ్ళిన ఆ పెద్దవాళ్ల ఇద్దరినీ, వయసులో విరిసిన పువ్వుల్లా ఉన్న ఆ చిన్నవాళ్ళిద్దరినీ చూస్తే అతనికి జాలి వేసింది. ఏ అర్ధరాత్రి వేళైనా ఏ తాగినవాడైనా ఇంటిలో జొరబడితే వీళ్ళకి దిక్కెవరు? హరికృష్ణ వెళ్తానని లేచాడు. మేనక గుమ్మం వరకు సాగనంపింది. హరికృష్ణ వెళ్ళిపోయాడు. మేనక వచ్చి మంచం మీద పడుకుంది. ఈరోజు మేనకకి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచో మేనక అన్యాయంగా లోకం చేత మాటలు పడుతోంది. ఒక్కనాడు ఒక్క క్షణం ఇంతవరకు ఎవ్వరూ ఎప్పుడూ మేనక వైపు నిలబడి ఇదేమిటి అని లోకాన్ని నిలదీయలేదు. ఎన్నోసార్లు మేనక ఒంటరిగా ఉన్నప్పుడు మోకాళ్ల మధ్య తలదూర్చుకుని నాకు అన్నగాని తమ్ముడు గాని ఉంటే ఎంత బాగుండేది అని ఏడ్చేది. ఈరోజు హరికృష్ణ మేనక వైపు నిలబడి ఆ వెక్కిరించే వాళ్ళని కళ్ళెర్రజేసి చూశాడు. వాళ్ళని చితకతన్నాడు. హరికృష్ణను చూసి వాళ్ళు కాస్త వెనక్కు తగ్గారు.
మేనకకి మళ్ళీ అదే భావం. అతని చేతుల మధ్య ఒదిగిపోయి అతని గుండెలకి అంటుకుపోయిన అనుభూతి. భగవంతుడా, ఒక్క క్షణం అనుభవమే తనకి ఇలా ఆనందం కలిగిస్తోందే, అదే అండ శాశ్వతంగా తనకి దొరికితే. మేనక తన అత్యాశకి తనే సిగ్గుపడింది. ఏం ఆలోచిస్తోంది తను? ఆకాశానికి నిచ్చెనలు వేస్తోంది. ప్రభాకరం మాటలు వాడిగా గుర్తుకు వచ్చాయి. నేను నీకు నచ్చితే సరిపోతుందా? నువ్వు నాకు నచ్చనవసరం లేదా? ఏం చూసి పెళ్లి చేసుకోవాలి నిన్ను? ఆ మాటలకు విచిత్రంగా ఇప్పుడు రోషం రావటం లేదు. ఆ మాటలు ఎంత నిజం అనిపిస్తోంది. ఎక్కడ హరికృష్ణ, ఎక్కడ తను? ఈ మనసుకి బొత్తిగా బుద్ధి లేదు. తన స్థితిని మర్చిపోయి ఆశపడుతోంది. అతను ఆ కాస్త ఆత్మీయతగా చూస్తే అదే 10,000. కనీసం ఈ ప్రపంచంలో ఒక్క కుటుంబం అయినా తనని ప్రేమగా చూస్తోంది, అభిమానిస్తోంది. నువ్వు తండ్రి లేకుండా పుట్టిన కూతురివి అని నింద వేయటం లేదు, పరిహసించటం లేదు. భాగ్యమ్మగారు ఎంత మంచి ఆవిడ. తల్లి కథ విని పాపం అలాంటి దురదృష్టం ఏ ఆడదానికి వద్దు అంటూ సానుభూతి చూపించిందే తప్ప పరుషంగా ఒక్క మాట అనలేదు. ఎడారి లాంటి ఈ జీవితంలో హరికృష్ణ అండ ఓయాసస్సులా దొరికింది. మేనక సేద తీరుతోంది. హరికృష్ణ అన్నట్లుగా లోకం తనని అర్థం చేసుకోలేదని బాధపడవద్దు. తనే లోకాన్ని అర్థం చేసుకుంటే సరి. హరికృష్ణ స్నేహం మేనకకి శాంతం, సహనం నేర్పినాయి. లోకంతో రాజీ పడటానికి ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా సిద్ధమైంది మేనక. వారం రోజుల తర్వాత మేనక హరికృష్ణతో పాటు నిరంజనం గారి ఎదుట కూర్చుని ఉంది. ఆయన చెబుతున్నాడు, ప్రస్తుతానికి ఈ ఉద్యోగంలో చేరు. జీతం ప్రస్తుతానికి 200. 6 నెలల తర్వాత ఏదైనా అవకాశం వస్తే పర్మనెంట్ చేయిస్తాను. అప్పుడు జీతం 450 వస్తుంది. ఒకసారి ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం పర్మనెంట్ అయిందంటే ఇక నీ జీవితానికి డోకా ఉండదు. ఎందుకంటే ఫ్యాక్టరీ, మెడికల్, LIC అన్నీ తనే భరిస్తుంది. ప్రస్తుతం మిల్లు నష్టంలో నడుస్తోంది. లేకపోతే సంవత్సరానికి 2,000 తక్కువ కాకుండా బోనస్ వచ్చేది. గురువారం లోపల నువ్వు మంచి రోజు చూసుకొని జాయిన్ అవ్వు. చూడు, నేనసలు ఆడవాళ్ళకి ఉద్యోగం రికమెండ్ చెయ్యను. ఏదో డాక్టర్ గారు మరీ చెప్పారని వారి మాట కాదనిలేక నీకు ఈ ఉద్యోగం ఇప్పించాను. ఇదివరలో ఒకసారి ఇలాగే నీ వయసు అమ్మాయిని తీసుకుంటే కంపెనీ అంతా నానాగోలా చేసింది. ఆ అమ్మాయి కోసం మొదలైన తగాదా చివరికి లాకౌట్ వరకు వచ్చింది. నీకు ఉద్యోగం ఇప్పించమని చెప్పిన డాక్టర్ గారి పరువు, ఇప్పించిన నా పరువు నిలిచేట్టు మంచి పేరు తెచ్చుకో, తెలిసిందా అన్నాడు. మేనక బాగా తెలిసింది అన్నట్టు తల వేగంగా తిప్పింది. నిరంజనం గారు ఉద్యోగం ఇచ్చిన ఆర్డర్ కాగితం హరికృష్ణ చేతికి అందించాడు. హరికృష్ణ అది చూసి మేనక చేతికి అందించాడు. మేనక ప్రసాదం స్వీకరిస్తున్న భక్తురాల్లా 2 చేతులు దోసిలిగా పట్టి ఆ కాగితం అందుకుంది. అది చదువుతుంటే మేనక కళ్ళు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. తనకి ఇక నుంచి నెలకి 200 రూపాయలు స్థిరమైన ఉపాధి కల్పిస్తున్న మహావరం అది. 200. మేనక ఆ అంకెనే కన్నార్పకుండా చూస్తోంది. 200 రూపాయలు. ఓహ్, జీవితం ఇక సుఖమయం, దేనికి కొరత ఉండదు. మేనకకి ఆ కాగితంలో కనిపిస్తున్న ప్రతి అక్షరాన్ని కళ్ళకి ఆర్చుకోవాలని అనిపిస్తోంది. నిరంజనం గారు మళ్ళా అన్నారు, చూడు, డాక్టర్ గారు నువ్వు ఇల్లు కోసం వెతుకుతున్నావని చెప్పారు. మా అవుట్ హౌస్ ఉంది. ఈ ఇల్లే మాకు లంకంత కొంప. మీరందులో ఉంటే నాకేం అభ్యంతరం లేదు అని డాక్టర్ గారికి చెప్పాను. కానీ అది చాలా చిన్న పోర్షన్. మీకు సరిపోతే ఉండండి. ఆ పోర్షన్ చూస్తాం అన్నాడు హరికృష్ణ. నిరంజనం గారు తాళం చెవులు తెచ్చి ఇచ్చారు. ఇంతలో ఆయనకి ఫోన్ రావడంతో ఆగిపోయాడు. హరికృష్ణ తాళం చెవులు తీసుకుని వచ్చాడు. మేనక అతని వెంట బయలుదేరింది. పెద్దగా ఉన్న నిరంజనం గారి ఇంటికి పెరటివైపుగా ఉంది ఆ చిన్న పోర్షన్. ఆస్బెస్టాస్ షీట్స్తో చిన్న ఇల్లుగా ఉంది. హరికృష్ణ తాళం తీశాడు. చిన్న వరండా, తర్వాత ఒక గది, కుడివైపు మరో గది, చిన్న వంటగది ఉన్నాయి. చిన్నదన్నారేమిటి ఆయన, ఇంత పెద్ద ఇల్లు అయితే అంది మేనక ఆశ్చర్యంగా. హరికృష్ణ నవ్వాడు. మీ ఇంటికంటే పెద్ద ఇల్లే అంటూ వెళ్ళి వంట ఇంట్లో పంపు తిప్పాడు. ధన్ ధన్ అంటూ నీళ్లు వచ్చినాయి. మేనక పంపులో నుంచి బంగారం రజను రాలుతున్నంత అపురూపంగా చూసింది. ఇల్లు బాగుంది అన్నాడు. చాలా, కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అతను మళ్ళా నవ్వాడు. మేనక కళ్ళల్లో చిన్నపిల్లలకి కలిగే సంభ్రమం కనిపిస్తోంది. ఒక బంగారపు గని దొరికినంతగా మురిసిపోతోంది. ఆ క్షణంలో మేనకని అలాగే చూడాలని అనిపిస్తోంది. ఇల్లు సమస్య కూడా తీరిపోయింది.
నిరంజనం గారు చాలా మంచి మనిషి, నీకు అండగా కూడా ఉంటారు అన్నాడు. హరికృష్ణ తాళం వేశాడు. నిరంజనం గారికి చెప్పి వచ్చేశారు. భాగ్యమ్మ గారు ఆ మాట వినగానే చాలా సంతోషించింది. పోన్లేమ్మా, ఆ భగవంతుడి దయవల్ల నీకో దారి దొరికింది. ఉద్యోగం ఎలాంటి మాట రాకుండా జాగ్రత్తగా చేసుకో. ఉండు, మంచి రోజు చూస్తాను అంటూ ఆవిడ వెళ్ళి క్యాలెండర్ తీసుకువచ్చింది. బుధవారం సప్తమి, చాలా బాగుందని క్యాలెండర్ చూసి నిర్ధారణ చేసింది. అదే రోజు కొత్త ఇంట్లోకి మారి పాలు పొంగించుకోండి అంది. మేనక తల ఊపింది. భాగ్యమ్మగారు వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ చెప్పింది, చూడమ్మా, ఆ రోజు రాత్రి నిన్నింటి దగ్గర దింపి వచ్చిన తర్వాత కృష్ణ నిద్రపోనే లేదు. అమ్మా, మిన్ను అక్కడ ఉండటం క్షేమం కాదమ్మా, ఆ వీధి అస్సలు బాగలేదు అన్నాడు. మనమేం చేయగలంరా నాయనా అన్నాను. అప్పటినుంచి వాడు నీకెలా దోవ చూపించాలా అని సతమతమవుతూనే ఉన్నాడు. వాడు పనిచేసే హాస్పిటల్లోనే అడిగాడు, కానీ వాళ్ళు ఖాళీ లేదన్నారు. ఖాదీ బండార్లో వెంకట్రామయ్య గారి చేత చెప్పించాడు. అది కుదరలేదు. చివరికి మొన్న నిరంజనం గారు వస్తే ఆయనకు మరీ చెప్పాడు. వాడి ఉద్దేశం నీకు ఉద్యోగం లాంటిది దొరికితే ఆ వీధిలో నుంచి బయటపడవచ్చునని. భగవంతుడి దయవల్ల వాడనుకున్న మాట నెరవేరింది. నాకు కూడా తృప్తిగా ఉంది. ఉద్యోగం చేస్తున్న పిల్ల అంటే సంబంధం ఏదైనా త్వరగా దొరుకుతుంది. నేను నిరంజనం గారికి కూడా చెప్పాను. మిన్ను, ఆయన పిల్లలు చాలా మంచివాళ్ళు, నీకక్కడ బాధేం ఉండదు అంది. మేనక తల ఊపింది. మిన్ను, పద, నిన్ను ఇంటి దగ్గర దింపి నేను క్లినిక్కి వెళతాను అన్నాడు హరికృష్ణ. మేనక ఇంటికి వచ్చింది. మంగమ్మకి, శ్రీరంజనికి, మాధవికి మేనకకి ఉద్యోగం వచ్చిందనే వార్త ఎంతో ఆనందం కలిగించింది. మన బాధలు తీరినాయి అంది మంగమ్మ మేనకని పట్టుకుని మెటికలు విరుస్తూ. అక్కా, నా ట్యుటోరియల్ కాలేజీ అక్కడికి చాలా దగ్గర, నేను మళ్ళీ చేరనా అంది మాధవి. చేరనా? నువ్వు చేరుతున్నావు అంది మేనక. శ్రీరంజని ఆ ఇద్దరి పిల్లల్ని చూస్తోంది. మేనకకి ఉద్యోగం దొరికిందనే ఆనందం కాస్త ఆ ఇల్లు ఖాళీ చేయాలి అనేసరికి ఆవిరైపోయింది. ఈ ఇల్లు ఖాళీ చేయటం దేనికి? ఇది బాగానే ఉందిగా అంది మంగమ్మ. వాళ్ళు 4 రోజులుండి పొమ్మంటే ఏమవుతాం అంది మాధవి. ఏమీ అనరు. ఎందుకంటారు? ఒకవేళ అంటే వేరే ఇల్లు చూసుకుందాం. ఉద్యోగం ఉందిగా, ఇక భయం దేనికి? ఏమోనే అమ్మా అంది మంగమ్మ. మేనక వచ్చి మంగమ్మ భుజాల మీద చెయ్యి వేసింది. చూడమ్మమ్మా, మనం నడి సముద్రంలో ఉన్నాం. ఏదో ఒకవైపు ఒక తీరం వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. ఎన్నాళ్ళని ఇలా ఉంటాం? ఆ ఇల్లు నాకు మిల్లుకు, మాధవి కాలేజీకి దగ్గర. ఈ ఇల్లు చాలా దూరం. ఒంటరిగా అంత దూరం నుంచి రావటం శ్రమే అనిపిస్తుంది. నీకు భయం ఎందుకమ్మమ్మా? నెలకి 200 సంపాదించే ఈ మనవరాల్ని పెట్టుకుని టీవీగా తన ఛాతీ మీద చెయ్యి పెట్టుకొని చూపిస్తూ అంది. ఏమోనే అమ్మా, ఏమిటో నాకు గాబరాగా ఉంది అంది మంగమ్మ. అన్ని భయాలు వదిలే, మేనక చూసుకుంటుందిలే అనుకో. అమ్మమ్మోయ్, అన్నట్టు మర్చిపోయాను, అక్కడికి రామమందిరం కూడా చాలా దగ్గరే. నువ్వు భజనకి వెళ్ళవచ్చు అంది. సరే తల్లి, నీ ఇష్టం. అన్నింటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. కానీ చేతులెత్తి దండం పెడుతూ అంది మంగమ్మ. మేనక కంపెనీలో చేరేది ఆ రోజునే. మేనక భాగ్యమ్మ గారింటికి వచ్చింది. ఆవిడ తనే స్వయంగా మేనకకి జడ వేసింది. మాల కట్టి ఉంచిన కనకాంబరాలు జడలో పెట్టింది. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా, టిఫిన్ బాక్స్ ఇస్తాను అంది. మొదటి రోజున ఇక్కడి నుంచే కంపెనీకి వెళ్ళమని టిఫిన్ బాక్స్ చేసి బాక్స్లో పెట్టి ఇస్తానని ఆవిడ నిన్న కబురు చేసి పిలిపించి చెప్పింది. మేనక దేవుడి ఫోటో దగ్గరికి వచ్చి నమస్కరించింది. వంట ఇంట్లో మేనక కోసం పొంగలి చేస్తున్న భాగ్యమ్మగారు కేక పెట్టి చెప్పింది, ఊరికే కళ్ళు మూసుకొని మొక్కబడిగా చేతులు జోడించకో, ఉద్యోగం పర్మనెంట్ చేయమని ప్రార్థించుకో. మేనక దండం పెడుతుంటే ఆవిడ మాటలు వినిపించాయి. మేనకకి తన తరపున ఆవిడే భగవంతుణ్ణి ఆ మాటలు అడిగినట్టుగా అనిపించింది. మేనక దేవుడు ఫోటోలకి దండం పెట్టి హరికృష్ణ గదిలోకి వచ్చింది. అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. క్లినిక్కి వెళ్లే తొందరలో ఉన్నాడు. మమ్మీ, టైం అవుతోంది, త్వరగా వడ్డించు అని కేక పెడుతున్నాడు. మేనక వచ్చి గుమ్మంలో నిలబడింది. అద్దంలో మేనకని చూసిన అతను, ఏమిటి మిన్ను అన్నాడు. ఏం లేదు. అతను ఇటు తిరిగాడు. అమ్మ దేవుణ్ణి అడగమన్న వరం అడిగావా? ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి ఆయనకి దయ వచ్చినప్పుడు మంజూరు చేస్తాడు.
కొంతమంది అప్లికేషన్లు చెల్లని వాటిల్లా చెత్తబుట్టలో వేస్తాడనుకో. నన్ను చూడు, నా స్వంత క్లినిక్ పెట్టాలనే నా ఆశని భగవంతుడికి అప్లికేషన్ పెట్టుకుని 2 సంవత్సరాలైంది. ఇంకా మంజూరు కాలేదు. అతను భుజాలు ఎగిరేశాడు. అసలు ఎప్పటికైనా నా జీవితకాలంలో అది మంజూరవుతుందో, బుట్టదాకలా చేసేస్తాడో మరి. అతని కళ్ళల్లో కొంటెతనం చివరి మాటలు వచ్చేసరికి గాంభీర్యంగా మారిపోయింది. మేనక అతని దగ్గరగా వచ్చింది. అతను స్టెథోస్కోప్ తీసుకొని మెడలో వేసుకున్నాడు. పెన్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో మేనక హఠాత్తుగా వంగి అతని కాళ్ళకి నమస్కరించింది. అరెరే, ఇదేం పని? అతను కంగారుగా గబాలన మేనక భుజాలు పట్టుకొని లేవనెత్తాడు. అమ్మ దేవుడికి నమస్కరించమన్నదిగా. దేవుడు అక్కడున్నాడు. భోజనాల గదిలో అల్మారా వైపు చూపిస్తూ అన్నాడు. ఇక్కడే ఉన్నాడు. కనీసం నాకు, అతన్ని చూపిస్తూ అంది. మేనక ముఖంలో కనిపించిన భావానికి హరికృష్ణ చకితుడైనట్టు చూశాడు. ఆ కళ్ళల్లో లీలగా తడి మెరుస్తోంది. పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఉంది. ముఖంలో కృతజ్ఞత, భక్తి, అభిమానం కలిసిపోయిన అపురూపమైన భావం అది. ఆ క్షణంలో మేనక సూర్యుని నిలువెచ్చని కిరణాలకి రేఖలు విడువడుతున్న పువ్వులా ఉంది. ఆ ముఖంలో పసితనం ఉంది. అమాయకత్వం, తెచ్చిపెట్టుకున్న పెద్దరికం కూడా ఉన్నాయి. అతను క్షణంసేపు మాట రానట్టుగా మూగవాడైపోయాడు. తరువాత అన్నాడు, ఏయ్ పిచ్చి, ఏమిటా మాటలు? ఇంకెప్పుడు అలా అనకు. నేనిప్పుడు అంత గొప్ప పని ఏం చేశానట? కావాలంటే అమ్మనడుగు. చేసేదంతా ఆ భగవంతుడే, మనం ఆయన చేతలు మాత్రమే అంటుంది. నువ్వింకెప్పుడైనా ఇలాంటి పెద్ద మాటలంటే నాకు చాలా కోపం వస్తుంది తెలుసా? మేనకను వదిలి చూపుడు వేలు చూపిస్తూ చిరుకోపంగా అన్నాడు. ఇంతలో భాగ్యమ్మగారు కేక పెట్టింది. మిన్నో, ఇదిగో టిఫిన్ బాక్స్ సర్దాను, తీసుకోమ్మా. మేనక వెళ్ళబోతుంటే హరికృష్ణ చెయ్యి పట్టుకుని ఆపాడు. మిన్నో, నాకు దండం పెట్టావు. నీకంటే పెద్దవాణ్ణి కదా, ఆశీర్వదిస్తాను అంటూ కుడి చేయి చాచి మేనక తల మీద అంటనట్లుగా ఆనించి, మా మిన్ను మహారాణి అవుగాక పురోహితుడిలా అనబోయి పక్కన నవ్వేశాడు. మేనక కూడా నవ్వింది. మేనక టిఫిన్ బాక్స్ తీసుకునే ముందు భాగ్యమ్మగారికి కూడా నమస్కరించింది. సత్వరమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆవిడ దీవించింది. హరికృష్ణ, మేనక కలిసే బయలుదేరారు. అతను మేనకని కంపెనీ గేటు దగ్గర వదిలాడు. అలా బెదురుచూపులు చూడకు, అక్కడ నిన్నెవరూ మింగర్లే. 2 రోజులు వెళ్ళావంటే నీకే అలవాటైపోతుంది అని హెచ్చరిక చేసి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మేనక గేటు దగ్గర గుర్కా అతనికి కార్డు చూపించి ఆ మిల్లు లోపల అడుగుపెట్టింది. మేనకకి ఈ ప్రపంచంలో తనకి కూడా ఒక స్థానం లభించినట్లుగా అనిపించసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.